దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్థానిక దైవజనులకు, అలాగే అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, నా జీవితంలో దేవుడు ఏ విధంగా నన్ను ఆశీర్వదించాడు, నా బలహీనతలో ఏ విధంగా నన్ను స్వస్థపరిచాడు అనే సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరి నవకండ్రవాడ గ్రామం అండి. ఇలా ఉప్పాడ నుంచి వెళ్తుంటే కొండవరం పక్కన నవకండ్రవాడ గ్రామం మాది. మా తల్లిదండ్రులకు మేము 5 పిల్లలమండి. అందులో మధ్యవాడిని నేను. నా పైన అన్నయ్య, అక్క, తర్వాత నేను, నా తర్వాత 2 తమ్ముళ్ళు. మా కుటుంబంలో మా తల్లిదండ్రులు మొదటగా దేవుడిని తెలుసుకోలేదు. మా తల్లిగారు, మా తండ్రి గారు పూజలు చేస్తూ ఉండేవారు. అయితే మా మా నాన్నగారు వ్యాపారం వచ్చి బట్టి వ్యాపారం అండి, ఇటుకల వ్యాపారం చేస్తూ ఉండేవారు. కొండవరంలోనే ఇటుకల వ్యాపారం, చాలా పెద్ద బట్టి వ్యాపారం ఉండేది మాకు. చాలామంది పనివారు ఉండేవారు మా దగ్గర. పని చేస్తున్న సమయంలో మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో మా తల్లిగారికి ఒక సందర్భంలో క్యాన్సర్ వ్యాధి వచ్చిందండి మా అమ్మగారికి. క్యాన్సర్ వచ్చినప్పుడు చచ్చిపోతావు అని అన్న టైంలో మా గ్రామంలో ఒక ఆమె, దేవుణ్ణి నమ్ముకున్న ఆమె ఉంది. ఆమె తీసుకెళ్ళి దేవుణ్ణి పరిచయం చేసి ప్రార్థించినప్పుడు మా అమ్మ దేవుణ్ణి తెలుసుకుంది. దేవుడు అద్భుత రీతిగా మా తల్లిని స్వస్థపరిచాడు. క్యాన్సర్ నుంచి విడిపించాడు మా తల్లిని. తర్వాత మా కుటుంబం అంతా దేవుళ్ళో ఎదుగుతూ ఉంది. ఆ ఎదుగుతున్న సమయంలో మా వ్యాపారం కూడా చాలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అటువంటి సమయంలో మనకి ఒక 1975లోనే ఎప్పుడు అనుకుంటానండి, ఆ సమయంలో 75 కాదండి, 85లో అనుకుంటానండి, పెద్ద తుఫాను వచ్చిందండి. తుఫాను వచ్చినప్పుడు మా ఇటుకలు బట్టి అంతా కూడా పోయిందండి. అంటే ఇటుకలు అన్నీ మొత్తం నాశనం అయిపోయి మొత్తం వ్యాపారం అంతా కొలాప్స్ అయిపోయిందండి. మాకు గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా సహాయం అందలేదు. అప్పట్లో లక్షల్లో నష్టం అంటే ఇప్పుడు కోటల్లో ఉంటుందండి. అటువంటి సమయంలో మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు వచ్చాయండి. ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సమయంలో నేను వచ్చి 8th, 9th క్లాస్ చదువుతున్నాను. 9th క్లాస్ చదువుతున్న సమయంలో మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు చూడలేక మా నాన్నగారు వచ్చేసి పనివారందరూ వెళ్ళిపోయినప్పుడు, మరి వ్యాపారం అంతా పోయినప్పుడు, ఆర్థిక పరిస్థితులు ఉన్న సమయంలో మా నాన్నగారు కూడా ఏదో కూలి పనికి వెళ్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు నేను చూడలేక, నేను కూడా ఏదో ఇంట్లో సహాయపడాలని చెప్పి ఆ సమయంలో ఏదో పనికి వెళ్ళాలని చెప్పి పనికి వెళ్ళేవాడినండి. అయితే కోతలు వస్తాయి కదండి, వరి కోతలు. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసి అప్పుడు కోతలు కోసేవారండి. కోతలు కోస్తున్న సమయంలో నేను కూడా కోతకి వెళ్ళాలని చెప్పేసి ఆడవాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు నేను కూడా కోతకి వెళ్ళాను. అంటే అప్పుడు నేను 8th, 9th క్లాస్ చదువుతున్నానండి. తీసుకెళ్లారు వాళ్ళు. ఒక 2 రోజులు తీసుకెళ్లారు. బాగా కోత పని చేస్తున్నానని చెప్పి 3 రోజు కూడా తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత నేను చాలా స్పీడ్గా కోసుకుంటూ వెళ్తున్నానండి. ఆ చేనంతా పడిపోయిందండి. పడిపోయి ఉంటే నేను కొంచెం చేతితో లేపుకుని, అంటే నాకు తెలియకండి, అంటే యాక్చువల్గా కొడవలతో తీసి కొయ్యాలని చెప్పేవారు, కానీ నేను చేతితో కోసుకుంటూ వెళ్ళిపోయానండి. కోసుకున్న పడిపోయిన చేనులో అడుగున ఒక పాము ఉందండి. నేను చేతితో ఎప్పుడైతే కోసుకుంటూ వెళ్తున్నానో ఆ పాము నా చేతిని పట్టేసుకుందండి. పట్టేసుకుంటే నేను ఇలా తీసి ఇలా ఇదిపితే కింద పడిపోయింది. వెంటనే మన వాళ్ళు, పక్కన వాళ్ళందరూ పాముని చంపారు. నన్ను పిఠాపురం హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్తే వెంటనే ఆ పాము ఏంటంటే, పాముని చంపిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది పొడపాము అండి, అగ్గిపొడండి. ఈ పొడపాము కొడితే చాలా విషపూరితమైన పాము అనమాట అండి. వెంటనే చచ్చిపోతారు వాళ్ళు, బాడీ అంతా విషం ఎక్కేసి చచ్చిపోతారు అనమాట. పిఠాపురం తీసుకెళ్లారు. డాక్టర్ గారు నా యొక్క ఎక్కడ కరిచిందో అన్ని చూసి, అక్కడ ఎక్కడి వరకు అయితే బ్లాక్ అంటే విషం ఎక్కడి వరకు ఎక్కిందో చూసి దాన్ని వెంటనే అక్కడ కట్ చేశారండి. ఇదిగోండి మధ్య వేలు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత అదొక నా జీవితంలో ఒక సమస్య నుంచి దేవుడు విడిపించాడు. సరే, ఎప్పుడైతే మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో, నేను ఈ పనికి వెళ్తున్నాను కదండి. ఎప్పుడైతే ఈ పనికి వెళ్ళి ఇలా బయట తిరుగుతున్నానో, మన బయట యూత్ వారితో కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అలాగా అలవాటు అయ్యండి. కుర్రలందరితో బయట తిరగడం, చెడుగా ప్రవర్తించడం, చెడుగా తిరగడం జరుగుతుండేది. అలాగే మళ్ళీ మా నాన్నగారు వ్యాపారం పెట్టుకున్నారు. మళ్ళీ ఏదో విధంగా వ్యాపారం పెట్టుకుని నడిపిస్తున్నారు. అటువంటి సమయంలో మా బంధువులందరూ కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారండి. అందరూ కూడా అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ వస్తూ ఉండేవారండి. వస్తున్న సమయంలో అందరూ మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా చదువుకుంటూ ఉండేవారు. మంచి చదువుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి, మా అన్నయ్య వచ్చి కానిస్టేబుల్ అండి, హెడ్ కానిస్టేబుల్. మన ఎంపీ గారు ఉన్నారు కదండి, అమలాపురం బాలయోగి గారు అలా కుమారుడి దగ్గర గన్మ్యాన్గా ఉన్నారు. ఇంకో తమ్ముడు వచ్చి, అతను కూడా పోలీసే, రంపచోడవరం ఎమ్మెల్యే దగ్గర గన్మ్యాను. ఇంకో తమ్ముడు వచ్చి రైల్వేలో పనిచేస్తాడండి విశాఖపట్నంలో, ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీరు.
మా అక్క వచ్చి కొమరగిరి పక్కనే కొమరగిరి మ్యారేజ్ చేసాము. అయితే వీళ్ళందరూ మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు అందరూ వచ్చి నన్ను ఈడు ఎందుకు పనికిరాడని చెప్పేసి అలా తిరుగుతూ ఉంటే నన్ను అందరూ ఏళన చేసేవారండి. అలా ఇంట్లో కూర్చొని ఉంటే ఈడు ఎందుకు పనికిరాడు, ఈడు ఎదవ, ఈడు దొంగ అలాగని చెప్పి నన్ను తిడుతూ ఉండేవారండి. ఆళ్ళొచ్చినప్పుడు కాసేపు ఉండి నేను బయటికెళ్ళిపోయి ఆళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఉండేవాడినండి. అలా కొంతకాలం అలా జరిగిన తర్వాత ఇప్పుడు కూడా నన్ను ఎవరు ఇష్టపడేవారు కాదండి. మా కుటుంబంలోనే కాదు, ఎవ్వరు ఇష్టపడేవారు కాదు. నేను తిరిగే పద్ధతిని బట్టి ఎవరు ఇష్టపడేవారు కాదండి. సరే అని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు కదా! ఏదో నేను చెయ్యాలి, ఏదోకటి చెయ్యాలి. నేను ఏదో విధంగా స్థిరపడాలని చెప్పి అనుకుని మా చిన్నాన్నగారు రాజమండ్రిలో ఏసీ వర్క్ చేస్తారండి. ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వర్క్ కంపెనీలో పనిచేసేవారు ఆయన అప్పట్లో. సరే ఆయన దగ్గరికెళ్ళిపోయి ఏదైనా వర్క్ నేర్చుకుందాము అని చెప్పేసి ఆలోచించుకుని నేనేం చేశానంటే రాజమండ్రి వెళ్ళిపోదాం, చెప్ప పెట్టుకుని వెళ్ళిపోదాం ఇంట్లో అని చెప్పేసి బట్టలు సదురుకొని రోడ్డు మీదకి వచ్చానండి. వచ్చినప్పుడు నా దగ్గర అసలు రాజమండ్రి వెళ్ళినా కూడా డబ్బులు లేవు. మా గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన దగ్గరికెళ్ళి అన్నయ్య నాకు ఇలాగ ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, కొంచెం డబ్బులు కావాలి, ఒక రూ. 150 అంటే ఇయ్యి అన్నయ్య, నేను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తానంటే అతను ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి కూడా నా దగ్గర లేవని చెప్పేశాడు. లేవురా నా దగ్గర లేవంటే నేను వెళ్ళిపోయాను. అలా బాధపడతా పిఠాపురం వరకు వెళ్ళిపోయాను. అప్పట్లో మనకి షుగర్ ఫ్యాక్టరీ రైల్వే గేట్ దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ఇప్పుడంటే క్లోజ్ చేసేసారు అది. ఆ షుగర్ ఫ్యాక్టరీలో మా ఊరి ఒక దైవజనులు పెద్దాయన అందులో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసేవారు. థామస్ గారని అందులో పనిచేసేవారండి. ఆయన దగ్గరికెళ్ళి నాన్నగారు ఇలా నేను ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, నా దగ్గర ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు, ఖర్చులకు డబ్బులు లేవు, ఏమైనా డబ్బులు ఇవ్వండి నాన్నగారు అంటే వెంటనే తీసి రూ. 150 ఇచ్చారండి ఆయన. ఆ రూ. 150 పట్టుకొని రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళి మా చిన్నాన్నగారి దగ్గరికెళ్ళి ఇలాగ ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చాను, చిన్నాన్న మీ దగ్గర ఉంటాను, కొన్ని రోజులు మీరు చేసే పని నేర్చుకుంటాను, తర్వాత వెళ్ళిపోతానంటే వాళ్ళు అంగీకరించి ఇంట్లో పెట్టుకున్నారు. సుమారుగా 1 ఇయర్ పాటు వాళ్ళ ఇంట్లో ఉండి వర్క్ నేర్చుకుని ఆ పని అంతా నేర్చుకుని సరే ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసానండి. కొండవరం వచ్చాను. కొండవరం వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కున పని ఎతుక్కుందాం అని చెప్పి కాకినాడ వెళ్ళానండి. కాకినాడ వెళ్తే కాకినాడలో ఎవ్వరూ పని ఇవ్వలేదు ఆ టైంలో. సరే అని చెప్పి మళ్ళీ మా చిన్నానికి అక్కడ డబ్బా ఫోన్లు ఉండేయండి. ఆ ఫోన్ నుంచి చేసి చిన్నాన్న ఇలాగ నాకు ఎక్కడ పని దొరకలేదు, ఎక్కడన్నా ఏదైనా కాకినాడలో ఉంటే చూడంటే ఆయనే మళ్ళీ పని చూసి పలానా చోటకెళ్ళి అని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు సరే రాగానే మేమేం జీతం ఇవ్వము ప్రస్తుతానికి, నువ్వు వచ్చి పని నేర్చుకో, నీ పనిని చూసి తర్వాత జీతం చెప్తామన్నారండి. సరే అని చెప్పేసి వచ్చేసి మరుసటి రోజు మళ్ళీ కాకినాడ వెళ్ళాలి కదండీ! కాకినాడ వెళ్ళాక నా దగ్గర డబ్బులు లేవండి. ఎలాగెళ్ళాలి? కాకినాడ వెళ్ళాలంటే మినిమమ్ రూ. 30, రూ. 40 ఉండాలి ఆ సమయంలో వెళ్ళి రావాలంటే. అదే రోడ్డు మీదకి వచ్చేసి మా వీధిలో ఒక ఆయన సైకిల్ పట్టుకొని ఉన్నాడండి. సైకిల్ మీద ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళడానికని ఉన్నాడు అతను. అని ఒకసారి సైకిల్ ఇయ్యి అన్నయ్య ఇలా ఎదరికెళ్ళి వస్తానని చెప్పి ఆ సైకిల్ తీసుకొని కాకినాడ వెళ్ళిపోయానండి. పనికి వెళ్ళిపోయాను. అతనికి చెప్పలేదండి నేను. ఇక్కడికి వెళ్ళి వస్తానని చెప్పి ఎదరికెళ్ళి వస్తానని చెప్పి సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన వెంటనే ఎప్పుడైతే కంపెనీకి వెళ్ళిపోయానో ఆ కంపెనీ వాళ్ళు రాజమండ్రిలో వర్క్ ఉందని చెప్పేసి 3 రోజులు క్యాంప్ ఉందని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు నన్ను. ఆ వర్క్ చేయాలా 3 రోజులు ఏదో ఒక ఫంక్షన్ హాల్‌లో ఏసీలు బిగిస్తున్నాం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిపోతే నేను 3 రోజుల వరకు ఊళ్ళోకి రాలేదండి. సైకిల్ అయితే అక్కడే ఉంది. ఈ లోపల నా గ్రామంలో ఈ సైకిల్ పట్టుకొని వెళ్ళిపోయాడు దొంగోడీడు, సైకిల్ ఎక్కడ అమ్మేసి ఉంటాడు రాలేదని చెప్పేసి అప్పుడే ఊరంతా టామ్ టామ్ అయిపోతుందండి. అయిపోయి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా ఇంటి దగ్గర కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. నేను 3 రోజుల తర్వాత వచ్చాను. సైకిల్ వేసుకొని వచ్చి నేను అబద్ధం ఆడి పట్టుకెళ్ళాను ఏమనుకోకండి ఇస్తే అయిన జనాలు ఊరుకోలేదండి. చాలా గొడవ పెట్టేశారండి. సరే అని సైకిల్ ఇచ్చేసి మరుసటి రోజు నుంచి మళ్ళీ పనికి వెళ్ళడం మొదలుపెట్టానండి. అలా నాకు రూ. 350 జీతం పెట్టారండి నెలకి. రూ. 350 ఇచ్చేవారు అప్పట్లో. అలా చేస్తుండగా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ రూ. 750 చేశారండి. అలా పని నేర్చుకుంటూ ఉన్నాను. అప్పుడు మా అమ్మగారు యేసోబు గారు చర్చ్ అంటే యేసుదాస్ గారు అక్కడ మందిరం కట్టారు మా నవకండ్రవాడలో. అది యేసోబు గారికి అప్పగించారు. అప్పగించినప్పుడు ఆయన మా ఊర్లోకి వస్తున్నప్పుడు మేము ఆ మందిరానికి వెళ్తూ ఉండేవాడిని. అలా వెళ్తూ ఉండగా కొన్ని దినములు అయిన తర్వాత మందిర పనిలో ప్రతి పనిలో కూడా మేము సహకారంగా ఉండేవాడిని. దేవుని పనిలో ఉంటూ ఉండేవాడిని. అటువంటి సమయంలో మా మా చర్చిలో ఏ కార్యక్రమం జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా మీటింగ్ జరిగినా, ఏదైనా జరిగినా అంత కుర్రోళ్ళందరూ యూత్ అందరూ కూడా ఏదో కొంచెం డబ్బులు వేసుకుని ఆ కార్యక్రమం జరిగించేవాళ్ళు. ఒక కార్యక్రమం జరుగుతున్న సమయంలో నాకు టెంట్లకు సంబంధించిన ఖర్చు నాకు ఇచ్చారండి. అప్పట్లో టెంట్లకు వచ్చి రూ. 350 ఈ ఖర్చు అంతా నువ్వు పెట్టుకో, మిగతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖర్చు పెట్టుకునేవారు. నిజంగా నా దగ్గర డబ్బులు లేవండి. సరే ఏదోలాగా దేవుని పని కదా ఏదోలాగా వస్తాయని చెప్పేసి ఒప్పుకున్నాను. కార్యక్రమం అయిపోయింది. మార్నింగ్ టెంట్లోడికి అప్పచెప్పేటప్పుడు రూ. 350 ఇవ్వాలని నా దగ్గర ఉన్న కాడికి అతనికి డబ్బులు ఇచ్చేసి కంపెనీకి వెళ్ళిపోయానండి కాకినాడ. కంపెనీ ఎక్కడంటే సూపర్ బజార్ దగ్గర కాకినాడలో ఉండేదండి. సూపర్ బజార్ కాంప్లెక్స్‌లో. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం చేసి
ఇక్కడ కోనపపేట దగ్గరలో ఆనంద యాచరీ అని ఉందండి. ఆ యాచరీ వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ పాడవుతే అక్కడ తెచ్చుకున్నారు, కంపెనీ దగ్గర తెచ్చుకున్నారు. తెచ్చుకుని ఫ్రిడ్జ్ రిపేర్ చేయాలా వెంటనేని అంటే కంపెనీ వాళ్ళు వెంటనే చేయనన్నారు. మీరు ఎవరైనా చేస్తారంటే మాది కొండవారం అండి, అక్కడ పట్టుకెళ్ళండి, నేను చేసి ఇచ్చేస్తాను, పొద్దున పట్టుకెళ్ళిపోదురు అంటే తెచ్చి కొండవారంలో దింపారు. నేను రాత్రి డ్యూటీ చూసుకుని వచ్చి రాత్రి సమయంలో ఫ్రిడ్జ్ అంతా రిపేర్ చేసి పొద్దున్న ఇచ్చానండి. నేను ఆ ముందు రోజే దేవునికి రూ. 350 టెంట్ ఖర్చులు కానీ ఇచ్చానండి. నా దగ్గర ఉన్న కాడికి ఇచ్చానండి. నాకు 3 రెట్లు 4 రెట్లు దేవుడు ఆ ఫ్రిడ్జ్ రిపేర్ చేయడం వల్ల దేవుడు నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తూనే వచ్చాడండి. ప్రతిరోజు కూడా దేవుని పనిలో మనం ఎంత బలంగా ఉంటామో దేవుడు అంత అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడండి. అది ఫస్ట్ సందర్భం అది. అలా జరుగుతున్న సమయంలో అలా కొన్ని దినాలు అయిన తర్వాత దేవుని మందిరంలో నేను ఒక మూల స్తంభంగా, అంటే పాస్టర్ గారు నాకు ఏ పనైనా నాకే చెప్పేవారు, నా సలహా తీసుకునేవారు, పలానా పని చేయాలి, పలానా పని చేయాలని చెప్పేవారు. అటువంటి సమయంలో ఈ యొక్క మీటింగ్స్ జరిగినప్పుడు సేవకులు తీసుకొస్తారు కదండి దూరం నుంచి. సేవకులు తీసుకొచ్చినప్పుడు లాడ్జ్లో పెట్టడం, ఎక్కడ దిగిన కాకినాడలో కానీ ఇక్కడ ఉప్పాడలో కానీ లాడ్జ్లో పెట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మీటింగ్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు తీసుకురావడం, వాళ్ళకి భోజనాలు పెట్టించడం, అన్నీ కూడా ఆ కార్యక్రమాలన్నీ నాకు అప్పచెప్పేవారండి పాస్టర్ గారు. పాస్టర్ గారు అప్పచెప్తుంటే సరే అని పాస్టర్ గారు నేను ప్రతి కార్యక్రమం చేస్తుండేవాడిని, కంపెనీలో పనిచేస్తుండేవాడిని. సరే అని చెప్పేసి నేను పిఠాపురంలో షాప్ పెట్టుకుంటాను అయ్యగారు అంటే సరే పెట్టుకోమని పాస్టర్ గారు అన్నారు. నా దగ్గర కూడా డబ్బులు లేవు. అటువంటి సమయంలో 4,000 ఒకరు సహాయం చేస్తే పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్లో ఆటోలు ఆగుతాయి కదండి, మీరు ఉప్పాడ వచ్చి ఆటోలు ఆగుతాయి, అక్కడే ఉంటుంది నా షాపు, మేఘవర్ష ఏసీ వర్క్స్ అని ఉంటుంది. అక్కడ షాప్ పెట్టానండి. 2004లో పెట్టానండి షాపు. అలాగే మందిర పనిలో దేవునికి మన సేవకులకు సహకారులుగా ఉంటూ ప్రతి పనిలోనే ముందుంటుండేవాడినండి. ఎప్పుడైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఈ చాలా డబ్బులు ఇచ్చేవాళ్ళు అండి. లాడ్జీకి వచ్చి ఎక్కడైనా కార్యక్రమాలకు వచ్చినప్పుడు చాలా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తే చాలా యాతన అయిపోయేదండి. పాస్టర్ గారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందరూ డబ్బులు అక్కడ ఇస్తున్నాం మనం, ఎందుకంటే అయ్యగారు మాకు ఇల్లు ఉంది కదా, పైన ఒక రూమ్ కట్టేస్తాను పాస్టర్లు అందరికీ, పాస్టర్లు ఎవరు వస్తే వాళ్ళు వచ్చి ఈ రూమ్లో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఖర్చు అంతా నేనే చూసుకుంటాను. నా భార్య కూడా చెప్పిందండి ఇలా కడదామని చెప్పేసి ఆలోచన చెప్పినప్పుడు అప్పుడు పాస్టర్ గారికి చెప్పాను. ఎప్పుడైతే అన్నానో పాస్టర్ గారు కట్టే బెదరని ఎంతకంటే ఏముంది అనేసి అంటే మేము స్టార్ట్ చేసామండి. 2020 సంవత్సరంలో స్టార్ట్ చేసామండి. 2020లో స్టార్ట్ చేసి జనవరిలో స్టార్ట్ చేసామండి గృహం కట్టాలనేసి. ఆ రోజు మార్నింగ్ మా చర్చిలో పాస్టర్ల మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ గారు ఎప్పటిదాకా మనం ఆగడం ఎందుకు, పాస్టర్లు 20 మంది పాస్టర్లు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళని వెంటనే తీసుకొచ్చి శంకుస్థాపన చేయించండి, పైన ప్రార్థన చేయించండి అంటే పాస్టర్ గారు తీసుకొచ్చి ప్రార్థన చేయించారండి 2020 జనవరిలో. ఇలా శంకుస్థాపన చేశామండి. ఆ రోజు ఇసుక అది వేయించి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోడ్డు మీద ఇసుక అలాగా అడ్డుకుందని చెప్పి వెళ్ళే వాళ్ళకి అందరికీ అడ్డుకుందని చెప్పేసి పార తీసుకుని పైకి ఎగేయడానికి అని చెప్పి పైకి వేస్తున్నానండి ఇసుక. వేస్తున్న సమయంలో నాకు విపరీతమైన తలనొప్పి వచ్చిందండి, ముఖం తిరిగేస్తుంది. సరే అని చెప్పి అన్నీ అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకునిపోయాను, లోపలికి వెళ్ళిపోయి పడుకున్నాను. తెల్లవారులు విపరీతమైన తలనొప్పి వచ్చిందండి. ఎప్పుడైతే విపరీతమైన తలనొప్పి వచ్చి తెల్లవారులు మా ఇంట్లో అందరూ అబ్జర్వ్ చేసి ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నా ఏం తగ్గలేదు. మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్ చేశారండి. అప్పుడు బీపీ 300 ఉందండి. బీపీ యాక్చువల్గా 100 అలా ఉండాలి, 300 ఉందండి బీపీ. 300 ఉంటే డాక్టర్ గారు అల్లిపోయాడండి. ఇప్పుడు బ్రెయిన్లో నరాలు కట్ అయిపోవాలి, బ్లడ్ క్లాట్ అయిపోద్ది, ఇలాంటి దీనికి ఇలా ఉన్నావు వీటని చెప్పేసి మా పాస్టర్ గారు వస్తే వీడెవడో చాలా గట్టివాడండి, మన దేవుడే కాపాడాడు. ఆయన కూడా క్రిస్టియన్ అండి, డాక్టర్ గారు కూడా మన దేవుడే కాపాడాడు. 300 బీపీ అంటే అసలు వీడు బతికే ఛాన్స్ లేదు అని చెప్పి బీపీ ఎందుకు వచ్చిందని చెప్పి టెస్టులు అన్నీ చేశారండి. ఏ టెస్ట్లో కూడా ఏం కనపడతలేదు. ఫైనల్గా ఏం చేశారంటే ఒకవేళ కిడ్నీ పరీక్ష చేద్దామని చెప్పి కిడ్నీకి సంబంధించిన టెస్ట్ చేశారండి. కిడ్నీ టెస్ట్ చేస్తే క్రియాటినిన్ వచ్చి కొంచెం ఎక్కువ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది ఇతనికి, ఇక్కడ మా వల్ల వైద్యం మేము కిడ్నీ డాక్టర్ తప్ప మేము చేయలేం వైద్యం అని చెప్పి కాకినాడ తీసుకెళ్ళమని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి పాస్టర్ గారికి చెప్పారండి. కాకినాడ పాస్టర్ గారు తీసుకెళ్లారు. ఒక హాస్పిటల్లో మన పిఆర్ కాలేజ్ దగ్గర ఒక కిడ్నీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గర జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే 2 రోజులు ట్రీట్మెంట్ చేసి కిడ్నీ కొంచెం పాడైంది కాబట్టి ఇతనికి డయాలసిస్ చేయాలి, లేదంటే కొన్ని మందులు వాడితే తగ్గిపోతుంది, 1-2 సార్లు డయాలసిస్ చేయాలంటే డయాలసిస్కి మేము ఒప్పుకోలేదండి. వచ్చేసామండి, మందులు తీసుకుని వచ్చాము. ఇల్లు పని జరుగుతుంది. ఇల్లు పని జరుగుతున్న సమయంలో 2020లోనే నేను ఎప్పుడైతే ఇల్లు స్టార్ట్ చేశానో నాకు ఈ నీరసం వచ్చింది, ఈ బీపీ వచ్చింది. మా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కరోనా స్టార్ట్ అయిందండి. కరోనా లాక్డౌన్ వస్తుంది మనకి. లాక్డౌన్ వచ్చేసి ఏ మెటీరియల్ కూడా రావడానికి లారీలు కానీ ఏమి షాపులు కానీ అన్నీ బంద్ చేస్తారు. మీ అందరికీ తెలుసు కరోనా టైంలో మనందరూ ఇళ్ళకే పరిమితం అయిపోయాం. ఆ సమయంలో నేను అదే టైంలో ఇల్లు కట్టడానికి కూడా ప్రయత్నం చేశాను.
అయితే ఏ మెటీరియల్ కూడా వచ్చేవి కాదండి. అయితే మేము దేవుని నిమిత్తమే కార్యం మొదలుపెట్టాం కాబట్టి, మేము ప్రార్థన చేసుకొని మార్నింగ్‌కి మాకు ఏం కావాలో నా టాబ్లెట్ టైమ్ అండి. టాబ్లెట్ ఏసుకోవాలి కాబట్టి మీకు అలారం వచ్చింది. అయితే ఆ సమయంలో ఇప్పుడు ప్రతి మెటీరియల్ కూడా నాకు ఏం కావాలో మార్నింగ్ కల్లా ఏ మెటీరియల్ కావాలో అన్నీ కూడా మెటీరియల్ దేవుడు కృపను బట్టి అన్నీ సమకూర్చబడ్డాయండి. కరెక్ట్‌గా 6 నెలల్లో గృహం కట్టడం జరిగింది. 18 లక్షలెట్టి ఆ గృహం కట్టాం పైన. ఆ పాస్టర్ గారికి ఒక రూమ్ ఉంటది. అంటే ఒక రూమ్ ఏద్దారనుకున్నాం ఫస్ట్. ఒకవేళ పైన పాస్టర్ గారు ఉంటే వాళ్ళకి వండి పెట్టడానికని, ఏం చేయడానికన్నా జర మళ్ళీ కింద నుంచి పట్టుకెళ్ళాలి మనం అన్నీ కలిపి అని చెప్పేసి ఇంకో రూమ్ పక్కనేసి మొత్తం అలాగా ఎస్టాబ్లిషన్ చేసి పెద్ద గృహమే కట్టేసామండి పైన. పాస్టర్ గారి రూమ్ సెపరేట్‌గా ఉంటది. ఆయన మంచం అన్నీ కూడా ఆళ్ళ బాత్రూమ్ అన్నీ కూడా సెపరేట్‌గా ఉంటాయండి. అయ్యయితే మేము వాడం. ఆ రూమ్‌లోకి కూడా ఎళ్ళం మేము. వాళ్ళొచ్చినప్పుడే ఎళ్లి ఆళ్ళకేమన్నా ఇవ్వాలన్నా వాళ్ళ దుప్పట్లు గానీ, వాళ్ళు తినే కంచాలు గానీ, టీ కప్పులు కూడా అన్నీ సెపరేట్‌గా ఉంటాయండి. ఆళ్ళెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ కడిగేసి, మళ్ళీ కబోర్డ్‌లో పెట్టేసి తాళం వేసేస్తామండి. అలా రూమ్ కట్టడం జరిగింది. అనేక మంది దైవజనులు వచ్చి ఎళ్తూ ఉన్నారు. అయితే గృహం ఓపెన్ అయిపోయిందండి. పాస్టర్లందరిని పిలిచి ఓపెనింగ్ చేసేసాను. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత నేను షాప్‌కెళ్తున్నానండి. క్లైమేట్ కొంచెం చల్లగా ఉందండి. తుఫాన్ అనుకుంటాను. కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటే షాప్ దగ్గరికెళ్ళిపోయాను. ఎళ్లి కూర్చున్నాను. కూర్చొని ఇలాగా కూర్చున్న తర్వాత నాకు కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయండి. ఇలా బయటకొచ్చి ఉమ్మేస్తే పక్కకు పడుతుందండి. ఈ పక్కకు పడుతుంది. ఉమ్ము పక్కకు పడుతుంది. నాలుకమ్మ ఇలా పక్కకు పోయినట్టు అయిపోతుందండి. ఏటి ఎలాగవుతుందని చూడబోతే కాసేపు అదోడికి ఫిట్స్ లాగా వస్తుందండి. సరే అని చెప్పేసి ఇంటికొచ్చేసానండి. ఇంటికొచ్చేసి టాబ్లెట్ బీపీ టాబ్లెట్ ఉంటే యేసుకొని అలా పడుకుంటే మళ్ళీ ఫిట్స్ వచ్చేసి నాలుకంతా ఇలా పక్కకొచ్చేసి వికృతమైన రూపం వచ్చేస్తుందండి. ఆళ్ళందరూ మళ్ళీ ఆ కంగారు పడి మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అదే హాస్పిటల్‌కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఏమనంటే ఇతనికి కిడ్నీ సమస్య ఉంది కదా! ఇక్కడ మేము చేయలేము వైద్యం. వెంటనే కాకినాడ తీసుకెళ్ళిపోండంటే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే అందరూ వచ్చి ట్రస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారండి కాకినాడ. ట్రస్ట్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే మళ్ళీ ఆళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్‌గా కిడ్నీ పరీక్ష చేస్తే ఆ కిడ్నీ ఒక కిడ్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కిడ్నీ మొత్తం పాడైపోయిందండి. కిడ్నీలో ఇంక ఏమీ లేదు. ఆ కిడ్నీ పని చేయట్లేదు ఇంకా. ఆ పని చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే ఇది ఇలా జరిగింది. ఈ బీపీ అన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ఈ కిడ్నీ తీసేవాళ్ళ. కిడ్నీ తీస్తేనే ఇతనికి కొంతకాలం ఉంటాడు. లేకపోతే ఈ పక్క కిడ్నీ కూడా ఇది ఉన్నటువంటిది దానికి అటాక్ అయిపోయి ఆ కిడ్నీ కూడా పాడైపోతది. కిడ్నీ తీసేయాలన్నారు. మేమైతే ఒప్పుకోలేదండి. కిడ్నీ తీసేస్తే ఇలాగా బలహీనం అయిపోతాం అని చెప్పేసి నేను వాళ్ళందరిని వ్యతిరేకించి పాస్టర్ గారు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి మా కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఆళ్ళందరూ ఆలోచించుకుని నాకు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. తీసుకెళ్తే ఆ కిడ్నీ తీసేసారండి. 2 రోజులు హాస్పిటల్‌లో పెట్టి లెఫ్ట్ సైడ్ కిడ్నీ రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసి మళ్ళీ మందులు వాడుకో పర్లేదు ఒక కిడ్నీ మీద చాలామంది బతుకుతున్నారు. ఒక కిడ్నీతో పర్లేదు బతకచ్చు అని చెప్పేసి డాక్టర్లు నాకు కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు ఆ కిడ్నీ తీయడానికి మేము ఒప్పుకున్నప్పుడు కిడ్నీ తీసేసారు. అలాగే ఇంటికొచ్చేసాము. అది ఎప్పుడైతే 2020లో జరిగిందో 2021, 22 బానే ఉందండి. 22 ఎండింగ్‌కొచ్చేటప్పటికి మళ్ళీ నాకు కాళ్ళు వాస్తున్నాయండి. కాళ్ళు వాస్తున్నాయి, యూరిన్ పాస్ అవ్వట్లేదు, ఆకలి ఉండట్లేదు. ఇక్కడి నుంచి అంత దూరం నడవలేకపోతున్నాను. అయితే కాళ్ళు వాస్తున్నాయంటే ఇంట్లో అడిగేవారండి. "ఏంటి ఇంకో కాలు వాస్తుంది ఏంటంటే" "ఏ లేదు షాప్‌లో ఏదో సుత్తి పడింది, అది పడిందని" చెప్పి అబద్ధం చెప్పేవాడినండి ఆళ్ళకి. చెప్పేసి నేను ఈళ్ళకి చెప్పకుండానే హాస్పిటల్‌కి వెళ్ళేవాడినండి. వెళ్ళి మందులు తెచ్చుకొని మందులు వాడేసేవాడిని. వాడేస్తున్న సమయంలో బాగా విపరీతమైన నీరసం వచ్చిందండి ఇంక. ఫిబ్రవరి 1 తారీఖున నా షాప్ యానివర్సరీ. పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేద్దామని చెప్పి పాస్టర్ గారిని పిలిచానండి. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నా ఎదురుగుండా కూర్చున్నారు. కూర్చొని నా కాళ్ళెంక చూసారు. ఎందుకో ఈ సందర్భంగా సడెన్‌గా చూసారు. చూస్తే 2 కాళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయండి. ఇలా ఉబ్బిపోయి ఉన్నాయి కాళ్ళు. ఉబ్బిపోయి ఉంటే "ఏంటి బ్రదర్ ఇలాగ వాచిపోయి కాళ్ళు" అంటే, "సార్ నాకు హాస్పిటల్‌కెళ్ళాను. ఈ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పారు. డయాలసిస్ చేయించుకోమన్నారండి. అందుకని నేను ఎవరికీ చెప్పకుండా మందులే వాడుతున్నానంటే, అదేంటి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పాలి కదా! ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అని చెప్పి నన్ను దెబ్బలాడి, పాస్టర్ గారు ఏం చేశారంటే, మరి ఏం చేద్దామంటే, కిడ్నీ మార్చుకోవాలని చెప్పారు అయ్యగారోళ్ళు. అయితే ఎవరన్నా కిడ్నీ అడుగుదామండి పాస్టర్ గారు. ఎవరన్నా కిడ్నీ మారుస్తారమ్మా? ఏదైనా హాస్పిటల్‌లో మారుస్తారమ్మా అడగండి అంటే, నా ఎదురుగుంటానే ఒక హాస్పిటల్‌కి ఫోన్ చేశారు. ఆళ్ళు కిడ్నీ మారుస్తాం గానీ 25 లక్షలు ఖర్చవుతది. కొంతకాలం టైం పడతదని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చిన తర్వాత చాలా హాస్పిటల్ తిప్పారండి కాకినాడ పాస్టర్ గారు. ఏ హాస్పిటల్ తిప్పినా ఎక్కడికెళ్ళినా సరే ప్రస్తుతానికి డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ చేయించుకుంటే కొంతకాలం అలా ఉండొచ్చు. లేదంటే కష్టం అని చెప్పేసి అన్నారు. ఫైనల్‌గా మేము ఏం చేసామంటే పాస్టర్ గారు ఇంకొక డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని సీనియర్ డాక్టర్ అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్లారు లాస్ట్ ఫైనల్ ఇంకా. ఎళ్ళినప్పుడు 2 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారాయన. పాస్టర్ గారు నన్ను కూర్చున్న తర్వాత నా రిపోర్ట్స్ అన్నీ చూసాయన. అన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక పేపర్ తీసాడండి ఆయన ఫైల్ నుంచి పేపర్ తీసి, "ఈ పేపర్ కాలిపోతే ఏమవుతదని" అడిగాడు మా ఇద్దరిని పాస్టర్ గారు నన్ను.
ఏమవుతుందండి ఇక డాక్టర్ గారు కాలిపోద్దండి, కాలిపోతే బూడిదయిపోతది అంటే, నువ్వు కూడా అంతే, నువ్వు కూడా బూడిదయిపోయినట్టే ఏమీ లేదు ఇంకా. ఇంకా ఒక నెల, ఒక 15 రోజులు, నెల రోజులు ఉంటావు అంతే. చచ్చిపోయే అవకాశాలు చాలా వరకున్నాయి. మొత్తం అన్ని అవయవాలు కూడా పాడైపోయే స్థితికొచ్చేసాయి. ఆ కిడ్నీ ఎప్పుడైతే పనిచేయదో మిగతా అవయవాల మీద కూడా పడిపోతది అని చెప్పేసి అన్నప్పుడు నాకు భయమేసిందండి. వెంటనే టెన్షన్ పడిపోయి పాస్టర్ గారు ఏమన్నారంటే ఇంకెళ్ళిపోదాం రా అని చెప్పేసి తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చి నన్ను ఇంటి దగ్గర దింపారు. నేను ఇంటికెళ్ళి మధ్యాహ్నం 2:30, 3 అవుతదండి టైము. నా భార్య ఇంట్లో కూర్చొనుంది. ఎళ్లి ఈ రిపోర్ట్స్ అన్నీ చూపిచ్చి అప్పుడు చెప్పానండి. డాక్టర్ గారు ఇలా చెప్పారు. ఈ కిడ్నీ కూడా పాడైపోయింది. కిడ్నీ పాడైపోయింది, డయాలసిస్ చేయించమన్నారు. లేదంటే నెల రోజుల కంటే ఎక్కువ బతకదన్నారు. బతకమని చెప్పారు. బూడిదయిపోయిందని కూడా చెప్పారని చెప్తే తను చాలా ధైర్యంగా ఉందండి. నేను ఎంత ఏడుపుతో చెప్తున్నానో తను ధైర్యంగా ఉందండి. "నువ్వేం కంగారు పడకు, ఏం బాధపడకు. మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి కార్యం చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి పనిలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టడని" చెప్పి నాకు ధైర్యం చెప్తుందండి. అరగంట క్రితం డాక్టర్ గారు చచ్చిపోతావు అని చెప్తే ఈవిడ ఇలా చెప్తుందేంటని చెప్పేసి నేను అనుకుని అలా కూర్చుంటే నా ఫోన్ తీసుకొని పాస్టర్లందరికీ, చాలామంది పాస్టర్లు, తెలిసిన పాస్టర్లందరికీ ఫోన్ చేసి, పాస్టర్ అమ్మగారికి అందరికీ ఫోన్ చేసి ప్రార్థన చేయండి, వినోద్ పరిస్థితి బాగోలేదని చెప్పేసి అంటే అందరితోని ప్రార్థన చేయించిందండి. "నువ్వు కూడా ప్రార్థన చేసుకో" అనేసి అన్నది. నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడే కార్యం చేస్తాడు, మనల్ని ఏమి దేవుడు విడిచిపెట్టడు, నువ్వు ధైర్యంగా ఉండు అంతే అని చెప్పిందండి. సరే అని చెప్పేసి మా ఊర్లోనే, మా విలేజ్‌లోనే ఒక ఆయన కిడ్నీ మార్చుకున్నాడండి. ఒక ఆయన 12 సంవత్సరాల క్రితం. ఆళ్ళ వైఫ్ ఇచ్చింది, ఆళ్ళ భార్య ఇచ్చింది తనకి. అయితే ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేశానండి. ఫోన్ చేసి, "అయ్యగారు నాకు ఇలాగ ప్రాబ్లమ్ ఉంది. క్రియాటిన్ అనేది బాగా పెరిగిపోయింది. కిడ్నీ మార్చుకోవాలని చెప్పారు. ఏంటంటే ఇంకా కిడ్నీ మార్చడానికి తొందరపడకు. నేను ఒక హాస్పిటల్ చెప్తాను విశాఖపట్నంలో. హాస్పిటల్‌కెళ్ళు. వెళ్తే అక్కడ ఏమన్నా మందుల ద్వారా అయ్యే అవకాశం ఉంటదని" చెప్పి ఆయనే వెంటనే ఫోన్ నెంబర్ పెడితే మేము అపాయింట్మెంట్ తీసుకొని విశాఖపట్నం వెళ్ళిపోయామండి. వెళ్తే ఆయన 20 రోజులకి మందులు రాశారండి. 20 రోజులకి మందులు రాసి చూసి, 20 రోజుల్లో తగ్గితే పర్వాలేదు, లేదంటే మరి ఏం చేయాలో మేము చెప్తామని చెప్తే వచ్చేసామండి. 20 రోజులు మందులు వాడి మళ్ళీ వెళ్ళాం. వెళ్ళేటప్పటికి ఫస్ట్ నాకు ఎంతైతే క్రియాటినిన్ ఉందో అది డబుల్ అయిపోయిందండి. పెరిగిపోయిందండి, ఇంకా పెరిగిపోయింది 20 రోజులు అయిపోయిన తర్వాత. వాళ్ళు వెంటనే ఏమన్నారంటే, "ఇక్కడి నుంచి నువ్వు ఇంటికెళ్తావో కూడా లేదో చెప్పలేము. దారిలో ఫిట్స్ వచ్చేస్తాయి. చాలా ఇబ్బంది అయిపోతది. నీ పరిస్థితి బాలేదు. మరి ఏ రిపోర్ట్ కూడా బాలేదు. కాబట్టి నీకు ఒక డయాలసిస్ చేసేటువంటి ఒక కిట్ మేము ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుండి చేయించుకోలేవు కాబట్టి మీ ఇంటికి పట్టుకెళ్ళిపోండి. దానికి 2,00,000 ఖర్చు అవుతది. అది వెంటనే కొనుక్కొని పట్టుకెళ్ళిపోండి ఇంటికి. మేము ఎలా వాడాలో ఏంటని చెప్తామని" చెప్పి మాతో మాట్లాడుతుంటే అది మెసేజ్ పెట్టి ఆ మిషనోడిని రప్పించాడండి డాక్టర్ గారు. డాక్టర్ గారు ఆ హాస్పిటల్‌కి రప్పించేసాడు. రప్పించేసి ఈ కిడ్నీ సంబంధించిన డయాలసిస్ సంబంధించిన మొత్తం డెమో అంతా మాకు చెప్తున్నాడు. చెప్తుంటే మేమేమి ఇష్టపడలేదండి. సరే అని చెప్పేసి, "మేము తర్వాత వస్తాం సారు" అని చెప్పేసి వచ్చేసామండి. నెంబర్ తీసుకొని "మీకు ఫోన్ చేస్తాం, అవసరమైతే మీరు పంపిద్దురు గాని" అని చెప్పేసి ఇంటికొచ్చేసి ఆ రాత్రంతా మేము ప్రార్థన చేసుకున్నామండి. నా భార్య ఏమందంటే, "ప్రార్థన చేసుకో నువ్వు కూడా, నేను కూడా ప్రార్థన చేస్తానన్నది." సరే అని చెప్పేసి ఆవిడ రూమ్‌లో ప్రార్థన చేసుకుంటూ, పాస్టర్ గారి గదిలోకెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. అలా ప్రార్థన చేస్తూ నిద్దట్లోకి వెళ్ళిపోయానండి. నిద్దట్లోకి వెళ్ళిపోతే నాకు ఒక కల వచ్చిందండి నాకు. ఆ కల ఏంటంటే, నేను ఒక ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్నాను ఫ్లైట్‌లో. ఫ్లైట్‌లో ప్రయాణం చేస్తున్న సమయంలో చిన్న చిన్న ప్రదేశాలు ఫ్లైట్‌లో వెళ్ళేటప్పుడు కనపడతాయి కదండీ! అయి చూస్తున్నాను. ఆ ప్లేస్‌లన్నీ క్లారిటీగా కనపడుతున్నాయి నాకు అయన్నీ కూడా. సరే ఇది ఒక కళ్ళొస్తుంటాయి కదా! మన సాధారణంగా కలొచ్చిందని చెప్పేసి నేను ఎవరికీ చెప్పలేదు. చెప్పకుండా మామూలుగా ఉదయం లేసి మళ్ళీ షాప్‌కెళ్దాం అని చెప్పి షాప్‌కెళ్ళిపోయానండి. షాప్‌కెళ్ళిపోయిన తర్వాత షాప్‌లో పిల్లలందరినీ కూడా బయటికి పంపించి, నేను ఏదో సూసైడ్ చేసుకుందాం, ఒక కిడ్నీ పోయింది, రెండో కిడ్నీ కూడా పోయింది. ఇంకా నా పరిస్థితి ఏంటి? ఇంకేంటి కిడ్నీ అసలు మెయిన్ మన శరీరంలో ఉండవలసిన ప్రధానమైన అవయవం పోయింది. ఇంకా చచ్చిపోయే స్థితి తప్ప అందరిని బాధ పెట్టడం ఎందుకని చెప్పి నేను కూడా చచ్చిపోదాం అని చెప్పి నా షాప్‌కిని, రైల్వే గేట్‌కిని ఇక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ అంత దూరం ఉంటదండి. నడుచుకుంటూ ఆళ్ళందరిని బయటికి పంపేసి నడుచుకుంటూ వస్తుంటే నాకు పిల్లలు, నా భార్య మళ్ళీ మొత్తం అందరికి మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయండి. అదే బలవంతంగా చాలా సార్లు దైవజనులు మనకు బోధిస్తూ ఉంటారు. బలవంతంగా చచ్చిపోయిన వారు దేవుని రాజ్యంలో చేరడని చెప్తూ ఉంటారు. ఆ మాట కూడా గుర్తొస్తుంది నాకు. ఈ బలవంతంగా చచ్చిపోవడం ఎందుకు? అదేదో మామూలుగానే అలా ఉంటే చచ్చిపోదాంలే అని చెప్పేసి నాకు నేనే మనసు మార్చుకుని మళ్ళీ షాప్‌కెళ్ళిపోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నానండి. ప్రభువా నా పరిస్థితి ఏంటని చెప్పి ప్రార్థన చేసుకున్న సమయంలో మళ్ళీ దేవుడు నాకు ఇంకో వ్యక్తిని చూపిస్తున్నాడండి. ఎవరంటే కిడ్నీ మార్చుకున్న ఒక వ్యక్తి ఇక్కడ పక్కన మల్లవరం అనే ఊరుందండి. మల్లవరం తెలిసుంటది చాలామందికి. మల్లవరంలో రెడ్డి గారండి, మునసీబ్ గారని ఆయన కిడ్నీ మార్చుకున్నాడు. ఆయన నా కస్టమర్. నేను ఆళ్ళ ఇంటికి ఏసీ రిపేర్ చేయడానికి అట్లా వెళ్తూ ఉంటాను. అటువంటి సమయంలో ఆయనకి గుర్తొచ్చినప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే, "ఇలాగ చాలా హాస్పిటల్ తిరిగానండి. ఎక్కడ అవ్వదంటున్నారండి. అయినా సరే 15,00,000 ఖర్చు పెట్టించి ఆపేస్తానంటున్నారు. చాలా భయపెడేస్తున్నారు సార్" అంటే, "నువ్వేం కంగారు పడకు వినోద్. నేను కూడా అలాగే తిరిగొచ్చాను. బెంగుళూరు, చెన్నై ఇయన్నీ కూడా తిరిగొచ్చాను.
విశాఖపట్నంలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ చేయకపోతే ఇంకెవడో చేయడు ఇంకా, కాబట్టి నువ్వు ఫైనల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి రెడ్డి గారు చెప్పారండి. సరే రెడ్డి గారు నాకు నెంబర్ ఇవ్వండి సార్దంటే, నేనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటానని చెప్పి వెంటనే ఆయన ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాడండి. తీసుకుని నాకు నెంబర్ పెట్టాడు. నేను వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. లేట్ చేయకండి, వెంటనే రేపు వచ్చేయండి అన్నాడండి డాక్టర్ గారు. సరే అని చెప్పి మళ్ళీ మరుసటి రోజు కారు వేసుకుని మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయాను. తెల్లారేటప్పటికి వెళ్ళిపోతే డాక్టర్ గారు వచ్చి, డాక్టర్ గారి దగ్గర మా భార్య నేను ఇలా కూర్చున్నా, మా మేనల్లుడు నన్ను తీసుకెళ్ళాడు. కూర్చుంటే డాక్టర్ గారు కూర్చొని వచ్చిన రిపోర్ట్స్ అన్నీ చూసి, ఇక్కడ కాకినాడలో మాట్లాడిన మాటలు డాక్టర్లు మాట్లాడిందంతా వేరండి, ఆ డాక్టర్ గారు మాట్లాడేది వేరు. అంటే నేను అనుకున్నానండి అప్పుడు, ఈ దేవుడే ఈ డాక్టర్ గారిలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. ఇదంతా నేను కిడ్నీ మార్చేస్తాను, నువ్వు కిడ్నీ ఉన్న వాళ్ళని ఎవరైనా తెచ్చుకో, మార్చేస్తాను వెంటనే, నీకు ఏ ప్రాబ్లం ఉండదు, నీకు 15 సంవత్సరాలు నేను గ్యారంటీ ఇస్తాను, కిడ్నీ మార్చేస్తానని చెప్పేసి చాలా ధైర్యంగా మాట్లాడేస్తున్నాడండి. మాట్లాడేస్తుంటే మాతో కూడా మమ్మల్ని ధైర్యపరిచేస్తున్నాడండి. నేను అనుకున్నాను అప్పుడు, ఈ డాక్టర్లందరూ ఎలా చెప్పారు, ఈయన ఎలా చెప్తున్నాడు ఇటు అనుకుని నేను ఒకటే అనుకున్నానండి, దేవుడే ఇంట్లోకి వచ్చి దేవుడే మాట్లాడుతున్నాడని చెప్పి మేము నమ్మి, ఈసారి ఏం చేయాలంటే ఎవరైనా డోనర్ని తెచ్చుకోండి, నేను ఒక 10 రోజులకు మందులు రాస్తాను, మందులు తీసుకుని వెళ్ళిపోండి, ఎవరైనా కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుని రండి, నేను కిడ్నీ మార్చేస్తాను, దానికి సంబంధించింది కొంచెం ప్రాసెస్ ఉంటుందో చెప్తానని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఆ 10 రోజులు మందులు పెట్టుకుని వచ్చి మందులు వాడుతుండగా కొంచెం కాళ్ళు వాపులు తగ్గిపోయండి, మొత్తం అంతా యూరిన్ అది ఫ్రీగా అవడం జరిగింది. అయితే అయితే మొత్తం అయితే వ్యాధి తగ్గిపోలేదు కానీ ఫ్రీ అయ్యింది కొంచెం. అయితే మేము ఏం చేసామంటే ఒక కిడ్నీ మార్చడానికి కోసం అని చెప్పి ఒక అతను ఏలేశ్వరంలో ఒక అతను ఎవరు కిడ్నీ అమ్ముతానంటే అతను క్రికెట్ బెట్టింగ్లు ఇవి పెట్టి కొంచెం అప్పుల పాలు అయిపోయినప్పుడు నాకు కిడ్నీ ఇచ్చేస్తానని చెప్పేసి ఎవరితోనో కబురు పెడితే మాకు తెలుసుకుని అతను రమ్మని అతనితో మాట్లాడుకున్నామండి. అతను 10 లక్షలు అడిగాడండి కిడ్నీ ఇవ్వడానికి కోసం. మేమమ్మ అందరం కూర్చొని 8 లక్షలకు అతనితో మాట్లాడుకుని మేము అతను మరుసటి రోజే తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే డాక్టర్ గారి దగ్గర కూర్చొని టెస్టులు చేస్తున్న సమయంలో డాక్టర్ గారు మామూలుగా నువ్వేం చేస్తావు అడుగుతారు కదండి. అడిగితే ఇతనమ్మ ఆటో డ్రైవర్ అండి. నేను విలేకరు అని చెప్పాడండి డాక్టర్ గారితో. విలేకరు అని చెప్తే డాక్టర్ గారు అల్లిపోయాడండి. విలేకరు కిడ్నీ తీసామంటే ఇటు పేపర్కి ఇచ్చేస్తాడు, టీవీలకి ఇచ్చేస్తాడు, మళ్ళీ నా భవిష్యత్తు పోద్దని చెప్పి డాక్టర్ గారు అల్లిపోయాడండి. అల్లిపోయి అర్జెంటుగా బయటికి పంపండి, వీడి కిడ్నీ నేను తీయను, వేరే వాళ్ళు ఎవరినో తెచ్చుకోండి అని చెప్పేసి పంపించాడండి బయటికి. డాక్టర్ గారు అల్లిపోయాడండి. అతను ఫోటో తీసేసుకున్నాడండి, విశాఖపట్నంలో ఉన్న డాక్టర్లందరికీ పెట్టేశాడు. సరే అని చెప్పేసి మేము బయటకు వచ్చి ఇతను పంపించేసి అందుకు అలా చెప్పు ప్రెస్టేజ్గా ఉంటుందని చెప్పాను అంటున్నాడు వీడు. నేను చచ్చిపోయేలాగా ఉంటే ప్రెస్టేజ్ అంటావేట్రా బాబు అనుకుని చెప్పాను. బస్సు ఎక్కించేసి మా భార్య నేను అలా కూర్చొని గట్టు మీద కూర్చొని ఏడుస్తున్నామండి. అటువంటి సమయంలో నా భార్య ఏమందంటే నాకు కిడ్నీ ఇస్తాను నేను, డాక్టర్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం పదా అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. తను ఇస్తానంటుందండి కిడ్నీ డాక్టర్ గారు. అంటే సరే టెస్ట్ చేయాలని చెప్పి టెస్ట్ చేశారండి. ఒక టెస్ట్ ఖరీదు వచ్చి 40,000 రూపాయలండి. టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసిన తర్వాత ఆవిడ కిడ్నీ నా కిడ్నీ మ్యాచ్ అయింది కానీ బ్లడ్ మ్యాచ్ అవ్వలేదండి. ఆవిడ గ్రూప్ వేరు, నా గ్రూప్ వేరు, బ్లడ్ అయితే మ్యాచ్ అవ్వలేదండి. ఆ డాక్టర్ గారు ఏమంటాడంటే బ్లడ్ కూడా మార్చేస్తానంటాడండి. ఆవిడ గ్రూప్లోకి నా గ్రూప్ మార్చేస్తానంటాడండి. సేమ్ గ్రూప్లోకి బ్లడ్ తెచ్చేస్తాను, ఆపరేషన్ చేసేస్తానంటాడు. అయితే కొంతమంది బయట వాళ్ళు ఏమన్నారంటే మనకు తెలిసిన బంధువులందరూ కూడా ఎప్పుడైతే బ్లడ్ మారుస్తామో గ్రూప్ మారుస్తామో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, ఈ సక్సెస్ అవ్వు అని చెప్పేసి ఆలోచించున్నప్పుడు మరి ఇంకెలా చేయాలని అలా ఆలోచిస్తున్న సమయంలో మా పెద్దన్నకి ఎందుకో దేవుడు ప్రేరేపించుంటాడు. అమ్మ ఉంది కదా, అమ్మని అడుగుదాము, అమ్మ ఇస్తుందమ్మ అడుగుదామని చెప్పేసి పాస్టర్ గారు మా అన్నయ్య కలిపి మా అమ్మని అడిగారండి. మా అమ్మని అడిగితే కిడ్నీ ఇస్తాను అదండి. నేను ఇస్తాను నా కొడుకు అంటాను ఏంటి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మాకు చాలా ఇది అనిపించి మళ్ళీ మరుసటి రోజు మా అమ్మని తీసుకుని విశాఖపట్నం వెళ్ళిపోయామండి. విశాఖపట్నం వెళ్ళిపోతే మళ్ళీ సేమ్ నా భార్యకి అయితే ఏ టెస్ట్ చేశారో మళ్ళీ మా అమ్మకి నాకు మళ్ళీ అదే టెస్ట్ మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ చెన్నై పంపించారండి. ఆ టెస్ట్ వచ్చి 2 రోజులకు వచ్చింది. మొత్తం కిడ్నీ మొత్తం అన్నీ మ్యాచ్ అయిపోయాయండి. కిడ్నీ మార్చడానికి ఏమీ ఆటంకం లేదు. కొన్ని సందర్భాలు ఉంటాయని చెప్పేసి ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పారండి. మీరు విశాఖపట్నంలో ఇల్లు తీసుకోవాలి, 3 నెలలు ఎక్కడ ఉన్న అబ్జర్వేషన్లో ఉండాలి, కొన్ని పరీక్షలు చేయించాలి, ఎన్నాటికి మీరు తట్టుకోవాలా, ఆపరేషన్కి సంబంధించి 15 లక్షలు అవుతుంది, మీ అమ్మగారు కిడ్నీ ఇచ్చిన 15 లక్షలు అవుతుంది మేము తీసుకుంటాం అంటే మేము కూడదని బతిమలాడితే 13 లక్షలకు ఒప్పుకున్నాడండి ఆయన. ఇల్లు తీసుకోమన్నాడు విశాఖపట్నంలో. ఇల్లు తీసుకున్నాం. మా అమ్మగారికి టెస్టులు చేశారు. మా అమ్మగారు టెస్టులు అన్నీ నార్మల్ టెస్టులు వచ్చాయి అన్నీ కూడా. మా అమ్మగారు టెస్టులు అయిపోయిన తర్వాత నాకు టెస్టులు చేయాలి. నాకు ఆపరేషన్ చేయాలంటే కొన్ని మంది డాక్టర్లో పర్మిషన్ ఇవ్వాలన్నమాట అండి. ఆపరేషన్కి వెళ్ళే ముందు కొంతమంది అంటే నా ఫిట్నెస్ కోసం అన్నీ కూడా డాక్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే బ్రెయిన్కి సంబంధించిన డాక్టరు, హార్ట్కి సంబంధించింది, లివర్కి సంబంధించిన డాక్టర్లు వీళ్ళందరూ కూడా, సైకాలజిస్ట్ డాక్టర్ వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఇవ్వాలన్నమాట అండి. అయితే రోజుకో డాక్టర్ దగ్గర పంపించేవాడండి ఈయన. ఇవాళ వెళ్ళి ఈ డాక్టర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకో, అక్కడ టెస్టులు చేస్తారు, అన్నీ చేయించుకో. వెళ్తే చాలండి 50,000 అయిపోయిందండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే 50,000 చేతిలో పెట్టవలసి వచ్చేది.
అలాగా మొత్తం అన్ని టెస్టులు అయిపోయాయండి. అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయండి. ఫైనల్‌గా గుండెకి సంబంధించిన టెస్ట్ చేయాలి. ఇంక ఈ టెస్ట్ అయిపోతే ఆపరేషన్‌కి ముందుకెళ్ళిపోవచ్చు అన్న సమయంలో ఆ టెస్ట్‌కెళ్ళిన సమయంలో కొంచెం దూరం ఆటో దిగి కొంచెం దూరం నడిచెళ్ళానండి. వెంటనే ఈసీజీ తీశారు. ఈసీజీలో హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందని చూపించేస్తుందండి అది. హార్ట్‌లో ప్రాబ్లమ్ ఉందని చూపిస్తే ఈ టెస్ట్ కాదు మళ్ళీ వెంటనే టుడేకో టెస్ట్ అని ఉంటదండి గుండెకి సంబంధించింది. టుడేకో టెస్ట్ చేశారండి అక్కడే. ఆ టుడేకో టెస్ట్‌లో కూడా చిన్న మైల్డ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి దీనికంటే ఇంకో అడ్వాంటేజ్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేద్దామని చెప్పి ఒక వారం రోజులు పడతది. ఆ టెస్ట్ విశాఖపట్నంలో సీతమ్మ దారిలో ఉంది. క్వీన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని ఉంది. అక్కడికి రావాలి మీరు అని చెప్పేసి అంటే, సార్ వారం రోజులు అంటే నా పరిస్థితి బాగోలేదు అని చెప్పి మళ్ళీ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి మేమందరూ పాస్టర్‌లకి చెప్పి ప్రార్థన చేయంతే తెల్లవారుజామునే మళ్ళీ డాక్టర్ గారు ఫోన్ చేసి 9 గంటలకల్లా మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేశారండి. వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే సాయంత్రం చేసి టెస్ట్ చేశారు. మొత్తం ఎంత భయపెట్టారో మేము ఒకటే ప్రార్థన చేసుకున్నాం. ఈ హార్ట్ ప్రాబ్లమ్ గాని ఉంటే ఇంక ఆపరేషన్ అవ్వదండి. నా లైఫ్ ఇంక అయిపోయినట్టే అని చెప్పేసి దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నువ్వు చిత్తం జరిగించు ప్రభువా నన్ను బ్రతికించు అని చెప్పి ప్రార్థన చేసుకుని హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారండి. ఇక్కడ నరం పంపించి చేస్తే మొత్తం అన్ని హోల్స్ 4 హోల్స్ కూడా ఎటువంటి బ్లాకులు లేవు. మంచి రిపోర్ట్స్ వచ్చిందని చెప్పి డాక్టర్లు మాట్లాడుకోవడం నేను విన్నానండి. వెంటనే రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చాను. డాక్టర్ గారికి ఇస్తే ఇంకా అయిపోలేదు. ఈ రిపోర్ట్‌తోనే అయిపోలేదు. ఇంకా పని ఉందని చెప్పి నేను అక్కడికి వెళ్తున్నాను. ఈ లోపల 10 గంటలు డయాలసిస్ చేయించాలి ఆపరేషన్‌కి ముందని చెప్పి అప్పుడే వెంటనే 4 గంటలు ఆపరేషన్ చేయించారండి. ఎప్పుడైతే రాత్రి 9 గంటలకు రిపోర్ట్ వచ్చిందో 12 గంటలకు మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తెల్లవారు 4 గంటల వరకు కూడా డయాలసిస్ చేశారండి. డయాలసిస్ చేసి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒక ఇన్ని పేపర్స్ ఇచ్చారండి. ఒక ఇన్ని పేపర్స్ ఇచ్చి నేను యూఎస్ వెళ్తున్నాను. యూఎస్ వెళ్ళొచ్చే లోపల నువ్వు ఈ పేపర్స్ అన్నీ మీ ఊరికెళ్ళి కొన్ని సంతకాలు ఉంటాయి. సంతకాలన్నీ పెట్టించి రావాలంటే ఆ పేపర్ చూసేటప్పటికి మా కుటుంబ సభ్యులు అంటే నా తరపు మా కుటుంబ సభ్యులు, నా భార్య, పిల్లలు అందరూ ఇవ్వాలి. మా అమ్మ తరపు బంధువులందరూ కూడా పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలండి. ఆర్‌డీఓ సంతకం పెట్టాలి, ఎంఆర్‌ఓ సంతకం పెట్టాలి, సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సంతకం పెట్టాలి, డీఎస్పీ సంతకం పెట్టాలి. మొత్తం నలుగురు గవర్నమెంట్ ఆఫీసర్లు సంతకం పెడతారు గానీ ఈ ఆపరేషన్ చేయరండి. అయితే ఈ ఈ సంతకాలు పెట్టడానికి సుమారుగా 15 రోజులు పడతది. 15 రోజులు పడతది. నేను యూఎస్ ఎళ్ళొచ్చేస్తాను ఈ లోపల. నువ్వు ఇంటికెళ్ళిపో అని చెప్పేసి సంతకాలు పెట్టించుకుని రా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మేము ఆ రోజు ఆదివారం అండి తిరుమల ఎక్స్‌ప్రెస్‌కి వచ్చాం పిఠాపురం. వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకొని మొత్తం అన్ని కాగితాలు కూడా పెట్టుకొని ఫస్ట్ ఎవరైతే సంతకాలు పెట్టించాలో మా వాళ్ళందరితో సంతకాలు పెట్టించేసుకొని మరుసటి రోజు నుంచి మొదలుపెట్టామండి పని. ఎప్పుడైతే మీ పని మొదలుపెట్టామో పిఠాపురం సీఏ గారి దగ్గరికి వెళ్తే వెంటనే సంతకం పెట్టేశారండి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే వెంటనే సంతకం కానీ 3 రోజుల్లో మొత్తం అన్ని పేపర్స్ సంతకం పెట్టేసారండి. అన్నీ పెట్టేశారండి సంతకాలు. డాక్టర్ గారికి ఫోన్ చేసి సార్ డాక్టర్ గారు సంతకాలన్నీ అయిపోయాయంటే డాక్టర్ గారు అసలు నమ్మట్లేదండి. 15 రోజులు పడుతుంది, 10 రోజులు పడుతుంది కానీ అసలు అయ్యే పద్ధతి కాదు అది. నువ్వేదో తప్పు చెప్తున్నావు, నాకు ఎక్కడో మిస్టేక్ ఉంటుంది. ఆ పేపర్స్ అన్నీ స్కాన్ చేసి నాకు పెట్టు అంటున్నాడు. సరే అని చెప్పేసి స్కాన్ చేసి అన్నీ పెడితే ఇదేంటి ఇంత అద్భుతంగా చేయించావు, నీ వెనకాల ఎవరు ఉండు నడిపిస్తున్నాడు. అవును సార్ డాక్టర్ గారు నా వెనకాల నా దేవుడిని నడిపిస్తున్నాడు. 10 రోజులు అవ్వాల్సిన సంతకాలు 3 రోజుల్లో దేవుడు పెట్టించాడు. ఏ ఆఫీస్కి వెళ్ళినా మీ అందరూ తెలుసండి. ఏ ఆఫీస్కి వెళ్ళినా వెళ్తే అందరూ సంతకాలు పెడతారండి. 2 రోజులు 3 రోజులు తిప్పుతాను కానీ సంతకం పెట్టరు. కానీ దేవుడు నా పట్ల ఉంచిన కృపను బట్టి 3 రోజుల్లో సంతకాలు అయిపోయాయండి. అయిపోయిన తర్వాత విశాఖపట్నం సార్ ఏమన్నారంటే వచ్చి అయితే అని చెప్పేసి అన్నారు. నేను బయలుదేరి వచ్చేస్తాను అని చెప్పేసి ఏప్రిల్ 3వ తారీఖున మళ్ళీ విశాఖపట్నం వెళ్ళామండి. 2023లో వెళ్ళాం. వెళ్తే మళ్ళీ మా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరైతే సంతకాలు పెట్టారో మా కుటుంబ సభ్యులందరినీ కూడా మళ్ళీ విశాఖపట్నం రమ్మంటారండి. విశాఖపట్నం వస్తే మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ ఇలా కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి అది వీడియో తీసి గవర్నమెంట్కి మళ్ళీ పైకి పంపించాలని చెప్పి వాళ్ళందరినీ రమ్మంటే మళ్ళీ ఆ రోజు పొద్దున్న అందరికి ఫోన్ చేస్తే సాయంత్రం అందరూ మా కుటుంబంలో అందరూ కూడా విశాఖపట్నం వచ్చారు. వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఒక వీడియో తీసుకుని వాళ్ళు పంపించుకున్నారు. 4వ తారీఖున 5వ తారీఖునండి నాకు ఆపరేషన్ చేశారు. మా అమ్మగారిని తీసుకెళ్ళి ముందు ఆవిడ కిడ్నీ తీశారు. తర్వాత ఆవిడ కిడ్నీ తీసి నాకు అమర్చడం జరిగింది. ఆవిడది రైట్ సైడ్ కిడ్నీ తీశారు. అంటే కిడ్నీ యాక్చువల్గా మనకి బ్యాక్ సైడ్ ఉంటుందండి. కానీ ఇప్పుడు మార్చినటువంటి కిడ్నీ ఇక్కడ పొట్టలో పెడతారండి. ఇక్కడ కింద పెట్టారు పొట్టలో. మార్చిన తర్వాత మా అమ్మగారు 3 రోజులు డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చింది. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంది. ఆవిడకి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే డాక్టర్ గారు మాకు కొన్ని కండిషన్స్ చెప్పారండి. 9 రోజులు మీరు ఐసీయూలో ఉండాలని చెప్పి ఐసీయూలో పెట్టారు. మా దగ్గరికి ఎవ్వరు వచ్చేవారు కాదు, 2 నర్సులు తప్ప. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళే సమయంలో ఆయన ఒకటే చెప్పారు, నువ్వు ఉన్న రూమ్లోకి ఎవరు రాకూడదు, కనీసం 3 నెలలు మెయింటైన్ చేయాలి. అలాగా నువ్వు ఒక బాత్రూమ్ నువ్వు ఒక్కడవే వాడాలి, కనీసం రోజుకి 5 లీటర్లు నీళ్ళు తాగాలి,
నువ్వు ఏ క్షణంలో అంటే ఏ నిమిషంలో ఎంత వాటర్ తాగావో, మళ్ళీ యూరిన్ ఎంత వచ్చింది అని చెప్పి ఒక బుక్ ఇచ్చి ఆ టైము నేను ఇప్పుడు సపోజ్ 2 అయిందండి, 2 గంటలకి ఇన్ని నీళ్ళు తాగానంటే మళ్ళీ యూరిన్ ఏ టైంకి ఎంత వచ్చింది అవన్నీ కౌంట్ చేయాలండి. అలాగ 3 నెలలు ప్రతి రాత్రి అనక పగలనక అలాగే కౌంట్ చేస్తా ఉంటే మొత్తం నార్మల్ రిపోర్ట్స్ వచ్చేయండి అన్నీ కూడా. మామూలుగా మీ అందరికీ క్రియేటినిన్ ఎలా ఉంటుంది అలా వస్తుందండి దేవుని కృపను బట్టి. ఇదంతా దేవుని ప్రేమ అండి. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికెళ్ళి, సార్ మరి మేము ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోతాం సారు, ఇక్కడ ఉండలేకపోతున్నాం అంటే సరే అని చెప్పి డాక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇంటికి వచ్చామండి కొండవరం. నేను వాష్రూమ్కి వెళ్ళానంటే మళ్ళీ వెంటనే వాష్రూమ్ క్లీన్ చేయాలండి. తర్వాత ఆవిడ నా దగ్గరికి రావాలంటే స్నానం చేసి బట్టలు మార్చుకుని ప్రతిసారి నా దగ్గర 2 సార్లు రూమ్లోకి వస్తే అన్నిసార్లు కూడా బట్టలు మార్చుకుని రావాలి, మాస్క్ పెట్టుకుని రావాలి. భోజనం పెట్టడానికి ఎవరు వచ్చినా సరే. అలాగే 3 నెలల పాటు మేము అలా మెయింటైన్ చేసామండి. మెయింటైన్ చేస్తే అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. సార్ డాక్టర్ గారు మరి మేము ఇంటికి వెళ్తాం అన్నప్పుడు వెళ్ళమని చెప్పారు. సరే మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ఈ లోపల మా పిల్లలు ఇంట్లో అందరూ అన్నారు, డాడీ ఇంతకాలం మనం నీరసపడి ఉన్నాం కదా, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ప్రతి సంవత్సరం ఎక్కడికి తీసుకెళ్ళేవాడు, ఈ సంవత్సరం ఎక్కడికో దిక్కుని తీసుకెళ్ళంటే సరే హైదరాబాద్ వెళ్దామనేసి అన్నారు వాళ్ళు. సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ హైదరాబాద్ వెళ్దారనుకుంటున్నాము, ఏదైనా ఊరు వెళ్ళొచ్చా అని అంటే ట్రైన్లో ప్రయాణం చేయొద్దు అన్నాడండి. ట్రైన్లో చేయొద్దు, ఒకవేళ ట్రైన్లో వెళ్ళినా సరే 2, 3 మాస్కులు పెట్టుకుని ఎవరు లేని చోట్ల ఏసీ బోగి ఏదో బుక్ చేసుకుని వెళ్ళండి అంటే, ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చెప్తే మా పిల్ల ఏమన్నారంటే ఎందుకు డాడీ ఫ్లైట్లో వెళ్ళిపోదాం అనేసి అంటే, సరే అని చెప్పేసి మేము అనుకున్నట్టే సరే పిల్లలు ఆశపడుతున్నారు కదా అని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసామండి. బుక్ చేసి ఫ్లైట్ మీద వెళ్దామని చెప్పి విశాఖపట్నం వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళ్ళామండి హైదరాబాద్కి. వెళ్తున్న సమయంలో నాకు కొన్ని ఆ ప్లేస్లో చూడండి నాకు కళ వచ్చిందని చెప్పాను చూడండి. ఆపరేషన్కి వెళ్ళే ముందు అయ్యే ప్లేసులు నేను చూస్తున్న సమయంలో అది గుర్తొస్తుందండి. నాకు మర్చిపోయానండి, అసలు ఆ కళ మర్చిపోయాను. ఎప్పుడైతే ఫ్లైట్లో ప్రయాణం చేసి వెళ్తున్నానో చూస్తున్నానో ఆ రోజు నా కళ్ళలో దేవుడు చూపించిన ప్లేస్, ప్రతి ప్లేసు నేను ఆ రోజు ఎక్కడైతే ఏ ప్లేస్ చూసానో ఆ ప్లేసే నేను ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చూస్తున్నానండి. అంటే దేవుడు ఆ రోజే నాకు తెలియపరిచాడు అనమాట. నువ్వు చచ్చిపోవు బ్రతుకుతావు అని చెప్పి ఆ కళ ద్వారా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పి నేను ఆ రోజు చాలా సంతోషపడిపోయాను ఫ్లైట్లో ఉండి. నా భార్యకి చెప్పాను, అప్పుడే నా పక్కన భార్య ఉందిగా చెప్పాను, ఆ రోజు నేను కళ వచ్చింది నాకు, మీకు ఎవరికి చెప్పలేదు, నేను మర్చిపోయాను కానీ దేవుడు నాకు గుర్తు చేస్తున్నాడు ఇప్పుడు ఈ ప్లేస్ చూడగానే అని చెప్పి అన్నప్పుడు నాకు ఒళ్ళంతా ఎలాగైపోయిందంటే దేవుడు మహిమ నా మీద ఆవరించినట్టు అయిపోయిందండి ఆ రోజున. సరే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలని అనుకున్నాను. డాక్టర్ గారు ఫోన్ చేసి సార్ షాప్కి వెళ్తానంటే మరి రోడ్ ద్వారా షాప్ అంటున్నావు కదా, మళ్ళీ అలాగే మాస్క్లు వేసుకుని ఉండాలి, లేదంటే లోపలికి చైర్ వేసుకుని లోపల కూర్చో, పిల్లలతో పని చేయించుకో, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. సరే అని చెప్పేసి అలాగే ఒప్పుకున్నాను. ఇంటికాడ ప్రేయర్ చేయించుకుని పాస్టర్ గారు ప్రేయర్ చేయించుకుని వెళ్దామని చెప్పి వెళ్తున్నాను. మళ్ళీ నా భార్య కూడా ప్రేయర్ చేసింది, వెళ్తున్నాను బయటికి. అంతవరకు నా భార్య ఏమందంటే ఒకసారి ఇంటి లోపల రా అని పిలిచింది వెళ్తున్న సమయంలో. ఎందుకనంటే వెళ్ళాను, మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు మనం దేవుని పనిలో చాలా నమ్మకంగా ఉన్నాము, మనం దశంభావం విషయంలో కూడా, అంటే యాక్చువల్గా దశంభావం మీరు చాలామంది నెల ఇస్తారో ఎలాగిస్తారో నాకు తెలియదు కానండి, నేను ప్రతి వారము నా షాప్లో ఎంత వచ్చిందో వారం ఎంత వచ్చిందో చూసుకుని, అంటే నెల 5కి ఒకవేళ మన సాతాను ఏమైనా ప్రేరేపిస్తుందామని చెప్పేసి వారం దశంభావం తీసి చర్చలో ఇచ్చే ఉండేవాడిని. ఎప్పుడు నేను షాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా అలాగే దేవుడు నన్ను అంచెలంచెలుగా ఎదిగించాడండి. నాకు సైకిల్ లేదు, సైకిల్ కోసం నన్ను మీద దొంగతనం వేశారు, వాళ్ళందరూ కూడా సైకిల్ పట్టుకెళ్ళిపోయానండి. నా షాపులో పనిచేసే పిల్లలకి 4 బైకులు కొన్నాను, ఒక కారు దేవుడు ఇచ్చాడు నాకు. ఇంకా అనేకమైన చాలా దేవుడు నాకు ఇచ్చాడండి. అంచెలంచెలుగా నన్ను ఆశీర్వదించాడు దేవుడు. అయితే మా కుటుంబస్తులు, మా అన్నదమ్ములు అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళందరికంటే కూడా నేను పైవాడిగా దేవుడు నన్ను పెట్టాడు ఈ రోజున. అయితే నా భార్య పిలిచి ఏం మాట్లాడదని చూస్తున్న సమయంలో, ఇది దశంభాగం మనం ప్రతి వారం ఇచ్చేస్తున్నాం కదా దేవునికి, ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడతావో ఎలా కష్టపడతావో నాకు తెలియదు. దశంభాగం తీసేసిన తర్వాత మనం ఖర్చులకు తీసుకుంటాం, ఇంట్లో ఖర్చులకు డబ్బులు. దశంభాగం ఇచ్చిన తర్వాత కదండి మనం డబ్బులు ఇంట్లో వాడుకుంటాం. ఆ తీసుకున్న డబ్బుల్లో కూడా కొంచెం డబ్బులు తీసి నువ్వు పక్కన పెట్టు అన్నది. ఎందుకు అందులో డబ్బులు తీసి పెట్టమంటున్నావు మళ్ళీ అంటే, లేదు మనం ఇప్పుడు వరకు మన దేవుడు బ్రతికించాడంటే, మనం ఏదోటి దేవుని కొరకు చేయాలి అని చెప్పి తను చెప్తుందండి. చెప్తుంటే నాకు కళ్ళ నీళ్ళు ఆగట్లేదండి. ఇంతగా ఆడవాళ్ళు ఎలా చెప్తారా అంటే, చాలామంది మనం మగవాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తుంటే ఆడవాళ్ళు వెనక లాగేస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు చూశానండి. చర్చలో ఇవ్వాలని కానీ ఎక్కడ ఇవ్వాలని సరే ఆడవాళ్ళు ఏదో క్వశ్చన్ పెడుతూ ఉంటారు. నేను ఏమంటుందంటే, కొంచెం డబ్బులు తీయాలి, మనం తీసుకున్న ఖర్చులు అయ్యే మనకు లేకపోయినా పర్లేదు, నువ్వు ఎంత అనుకున్నావో అంత ప్రతి వారం తీయి.
ఆ తీసిన డబ్బుల తర్వాత మన దగ్గర లేవనుకో మాటకుండా ఊరుకు అంతే. కానీ కంపల్సరీగా డబ్బులు తీయాలన్నది. ఎందుకంటే అప్పుడు చెప్పింది తను. కొంతమంది దైవజనులు ఉంటారు. సేవకులు చాలామంది లేని సేవకులు ఉంటారు. ఎక్కడో ఏజెన్సీలో పరిచర్య చేస్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో పరిచర్య చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మనం సహాయం చేద్దాం. మన ఇంటికి ఎవరొస్తే ప్రేరేపించి ఎవరొస్తే వాళ్ళకి సహాయం చేద్దాం అని చెప్పి తను అన్నదండి. తను మాట్లాడింది. సరే అని చెప్పేసి నేను చాలా సంతోషించి షాప్‌కెళ్ళిపోయాను. షాప్‌కెళ్ళిపోయి తర్వాత ఇంకా ఆ వారం నుంచి కూడా నేను బా దశంభాగం ఇవ్వడం, కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టడం. ఎప్పుడైతే ఈ డబ్బులు పెడుతున్నామో కొన్ని డబ్బులు అయ్యేటప్పటికి ఎవరో నాకు తెలియని దైవజనులందరూ మా ఇంటికి వస్తున్నారండి. ఎవరికి అవసరమో ఎక్కడెక్కడి నుంచి నర్సీపట్నం వీళ్ళందరూ కూడా ఎలా తెలుసుకొని వస్తున్నారో నాకు తెలీదండి. ఎవరెవరో చెప్తున్నారో ఏంటో తెలీదు. ఇంటికి వస్తున్నారు. నాకు ఇలాగ అవసరం. ఒక ఆయనైతే ఇల్లు చర్చ్ కాలిపోయిందని చెప్పి వచ్చాడండి. అలాగా మా దగ్గర ఉన్న కాడికి ఎంత ఉంటే అప్పటి వరకు ఎంత పోగైతే అంత కూడా వాళ్ళకి ఇచ్చేసి పంపించేస్తున్నామండి. దేవుని పరిచర్యలో చాలా బాగా విధంగా వాడుకుంటున్నాడు మమ్మల్ని. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్‌కి 9,00,000 రూపాయలు నా ఫ్రెండ్స్ నా అకౌంట్‌లో ఏశారండి. నేను చాలామందికి మా గ్రామంలో చాలామందికి సహాయం చేశానండి. ఎవ్వరు కూడా నేను హాస్పిటల్‌కి వెళ్ళే సమయంలో నోరిరిచి డబ్బులు ఇమ్మని అడిగినా సరే ఇవ్వలేదు. ఇచ్చే పొజిషన్‌లో కూడా ఇవ్వలేదండి. ఎవరో నాకు తెలియనోళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ నాకు అకౌంట్‌లో డబ్బులేశారు. ఆ 9,00,000 కూడా అప్పు దేవుడు తీర్చడానికి కృప చూపించాడు. గవర్నమెంట్ నుంచి 5,00,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మొత్తం ఇవన్నీ కూడా దేవుని కృపను బట్టి అప్పులన్నీ తీర్చాను. ఇప్పుడు ప్రెజెంట్ దేవుని పనిలో వాడబడుతున్నాను. అనేక చోట్లకెళ్ళి సాక్షిగా వాడబడుతున్నాను. నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. నా భార్య పేరు సుహాసిని, మా అబ్బాయి పేరు దీపు అండి. ఇంకో అబ్బాయి పేరు నిస్సి. పెద్ద అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్ సూరంపాలెం పెద్దాపురంలో. చిన్న అబ్బాయి 9th క్లాసు ఆర్వీఎస్ స్కూల్‌లో చదువుతున్నాడు. మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నా వ్యాపారం కోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. నాకు మెడిసిన్‌కొచ్చి నెలకు 12,500 రూపాయలు అవుద్దండి మెడిసిన్‌కి. ప్రతి నెల చెకప్‌కెళ్ళాలి. ఇలాగ లైఫ్ లాంగ్ వాడాలి. నేను ఉన్నంతకాలం మందులు వాడాలి. టైమ్ టు టైమ్ వేసుకోవాలి. 2 గంటలంటే అలారం పెట్టుకుంటానండి. 8 గంటలకి, 2 గంటలకి, 6 గంటలకి. ప్రతి టైమ్ టు టైమ్ టాబ్లెట్ వేసుకోవాలి. దేవుని పనిలో ఇంకా బలంగా వాడబడాలి. నేను ఒక సంఘానికి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మీ మందిరం కారిపోతుందని చెప్పారు పాస్టర్ గారు. ఏవండి ఇప్పుడు మన కుటుంబంలో మన ఇంట్లో ఏదన్నా వస్తువుపోతే వదిలేస్తామండి. వెంటనే రిపేర్ చేయించుకుంటాం. అంటే మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి. కాబట్టి మందిరం పని అంటే మనందరి బాధ్యత అండి. సేవకులు ఒక్కళ్ళదే కాదండి. సేవకుల వెనకాల మనందరం ఉండి పని చేయాలి. మేము అలా చేసామండి. మేము అలా చేసాం కాబట్టి ఈరోజు ఆశీర్వదించబడ్డాం. మరణ పడకల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. నాకు సైకిల్ లేనప్పుడు కూడా దేవుడు నాకు ఈరోజు 4 బళ్ళు ఒక కారు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి? దేవుని పనిలో నమ్మకంగా యథార్థంగా పనిచేశానండి. ఇప్పటి వరకు నమ్మకంగానే యథార్థంగా పనిచేస్తున్నాను. ఏ పని వచ్చినా ముందు నేను ఉంటాను నా సంఘంలో. కావాలంటే అడగండి యేసప్ప గారు. నా ఫోన్ నెంబర్ పాస్టర్ గారు ఇస్తారు కావాలని. ప్రతి పనిలో కూడా మన సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి పనిలో కూడా సహకరించాలి. మేము ప్రతి నెల కూడా మందిరం క్లీన్ చేస్తామండి. నా భార్య, నేను, నా పిల్లలు వెళ్ళి ప్రతి నెల తడి కూడా పెడతామండి. మందిరం అంతా చాలా పెద్ద మందిరం అది. మొత్తం అంతా పైన కింద కూడా తడి కూడా పెడతాం ప్రతి నెల. ఇప్పటి నుంచి సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి ఆ పని చేసుకుంటూ వస్తున్నామండి. ఇదిగోండి ఇక్కడ ఈ పొడి ఏముందండి, దీని మీద ఎంత దుమ్ము ఉందనుకున్నారు? ఎవరండి యవ్వన బిడ్డలు ఉన్నారు, చిన్న చిన్న వివాహం కానులు ఉన్నారు. మన వ్యాపారాలు అభివృద్ధి పొందాలన్నా, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఉద్యోగాలు భవిష్యత్తులో స్థిరపడాలన్నా ఇలాంటి పని చేయాలండి. ఎవరు సమర్పించుకున్నా సరే ప్రతి వారం వచ్చి క్లీన్ చేయాలండి. మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మనం. మీరందరూ నేనేం గొప్పగా ఏం మాట్లాడలేదండి, మీరు ఏమనుకోవద్దు. మీ అందరిని బలపరచడం కోసం చెప్తున్నాను. ప్రతి పని మందిరం తొడాలి, మందిర పని చేయాలి, సేవకులకు సహకారంగా ఉండాలి. ఎవరైనా దైవజనులు వస్తే వాళ్ళకి ఆతిథ్యం మనం ఇవ్వాలండి, దైవజనులు కాదండి, మనం ఇవ్వాలి. ఇప్పుడు నేను గృహం ఎందుకు కట్టానండి? గృహం కట్టిన ఎంతోమంది దైవజనులు మా గృహంలోకి వచ్చి ఉన్నారండి. వాళ్ళందరూ ఆశీర్వదించి ప్రార్థన చేసి వెళ్ళారండి. వాళ్ళందరి ప్రార్థన వల్ల నేను బ్రతికున్నానండి. మీలాంటి సంఘాలు ఎంతోమంది ప్రార్థన చేశారు. వాళ్ళందరి ప్రార్థన వల్ల దేవుడు నన్ను బ్రతికించాడు. నేను ఇక్కడ ఉన్నానంటే దేవుని కృపే. మీరందరూ కూడా దేవుని పనిలో వాడబడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.